అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధికి నడిపించబడ్డాం. ఈ రీతిగా మన హృదయాలు తెరిచి, మన స్వరాలు విప్పి, మన దేవుని స్తుతించుకోవటానికి గాను, ఆరాధించుకోవటానికి గాను, మరొక్కసారి మన దేవుని యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు వాక్యంగా మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి గడిచిన మంగళవారము, గడిచిన బుధవారము మన మధ్యకు మరి ఊటీలో, మరి ఊటీ దగ్గర ప్రాంతము, మరి కున్నూరులో సేవ చేయుచున్న మరి స్టీఫెన్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఒరిస్సాలో సేవ చేస్తున్న మరి మాలిక్ గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. మరి మంగళవారం మేము ఇక్కడ స్టీఫెన్ గారు వాక్యాన్ని మరి బోధించి ఉన్నారు. అక్కడ బుధవారం మేము మాలిక్ గారు బోధించున్నారు. 2 వర్తమానాలు మరి ఎంతో మన సంఘానికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరిగి ఉన్నాయి. మరి ఆ 2 వర్తమానాలు మరి సంఘానికి మరి ఆశీర్వాదకరమైన వర్తమానాలు అయి ఉన్నాయి. మరి రాగలిగిన వారంతా, మరి 2 కూడికలు హాజరవగలిగిన వారంతా దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని విశ్వసిస్తూ ఉన్నాను. మరి అనేక మంది మీటింగ్స్ నిమిత్తమై పరిచర్యలో మరి ఎంతగానో మరి కష్టపడి పనిచేసిన వారిగా ఉన్నారు. మరి దేవుని పరిచర్యలో పనిచేయుచున్న, మరి కష్టపడుచున్న ప్రతి ఒక్క మరి దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను మరి బహుగా దేవుడు దీవించునుగాక. వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మధ్యాహ్న సమయంలో మనం మన జీవితాలలో నెరవేర్చబడుచున్నది రిహార్సల్ కాదు, కానీ నిజమైన కార్యము జరిగించబడుచున్నదనే అంశం మీద మాట్లాడుచుంటుండగా దేవుడే తన యొక్క ఆలోచనలు వ్యక్తపరచునుగాక. ఆమేన్. యాకోబు సంతతి వారు ఐగుప్తు దేశం నుండి బయటికి మరి నడిపించబడినప్పుడు వారు మోషే నాయకత్వంలో వారు ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించబడిన వారిగా ఉన్నారు. అదేవిధంగా వారు కానాను దేశంలోకి ప్రవేశించినప్పుడు యెహోషువ నాయకత్వంలో వారు కానాను దేశంలోనికి ప్రవేశించిన వారిగా ఉన్నారు. మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చారు. కానాను దేశంలో యెహోషువ నాయకత్వంలో వారు ప్రవేశించిన వారుగా ఉన్నారు. అయితే ఈ యొక్క యాకోబు సంతతి వారు, ఈ ఇజ్రాయేలీలు వారు 12 గోత్రాల ప్రజలై ఉన్నారు. యాకోబుకి 12 మంది మగ సంతానమై ఉన్నారు. కనుక ఆ 12 మంది సంతానము 12 గోత్రాలకు పెద్దలుగా ఉన్నారు. అయితే ఈ 12 గోత్రాల మరి యాకోబు సంతతి వారు కానాను దేశంలోనికి ప్రవేశించినప్పుడు వారి యొక్క భూభాగము వారికి బయలుపరచబడి ఉన్నది. ఏ గోత్రానికి ఏ భూభాగం పొందుకుంటారో, ఏ గోత్రము ఏ భూభాగం పొందుకుంటుందో వారికి బయలుపరచబడింది. వారు కానాను బయట ఉండినప్పుడు వారికి ఏ భూభాగం వారికి వస్తుందో వారికి తెలియదు. కానాను దేశంలోకి ప్రవేశించిన తర్వాత దేవుడు యెహోషువ ద్వారా ఎవరికి రావాల్సిన భూభాగాన్ని వారికి పంచి ఇవ్వటాన్ని మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే అక్కడ కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత భూభాగం వారు స్వాధీనపరచుకోవటానికి అది రెడీమేడ్గా అక్కడ లేదు. అక్కడ ఆల్రెడీ ప్రజలు అన్యులు నివసిస్తూ ఉన్నారు. కానానీయులు నివాసం చేస్తూ ఉండినారు. అనేక జాతుల ప్రజలు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. కనుక వీరి భూభాగాన్ని స్వతంత్రించుకోవటం కోసం వారు యుద్ధాలు చేయవలసిన వారై ఉన్నారు. వారు పోరాడవలసిన వారై ఉన్నారు. కనుక పోరాడి వారికి సంబంధించిన భూభాగాన్ని స్వాధీనపరుచుకొని ఆ భూభాగంలో నిలిచి ఉండవలసిన వారై ఉన్నారు. ఇక్కడ యాకోబు సంతతి వారికి ఏ కార్యమైతే వారి జీవితాలలో జరిగిందో అది మనకి ఛాయగా ఉన్నది. దాని యొక్క నిజస్వరూపము అది ఛాయగా ఉన్నది. దాని యొక్క నిజస్వరూపము ఈనాడు మన జీవితాలలో జరుగుతున్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు సంతతి వారు ఐగుప్తు నుండి బయటికి నడిపించబడినట్లుగా మోషే ఒక వర్తమానంతో యాకోబు సంతతి వారి దగ్గరికి వెళ్ళాడు. అదేవిధంగా ఈనాడు మన యొద్దకు ఒక ప్రవక్త పంపించబడ్డాడు.
ఆ ప్రవక్త మన కోసం ఒక వర్తమానాన్ని మనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. కనుక మోషే వర్తమానం ద్వారా ఏ విధంగా ఐగుప్తు నుండి బయటికి నడిపించబడ్డారో, ఈ కాలపు వర్తమానికుని ద్వారా మరి ఆయన తీసుకొచ్చిన వర్తమానం ద్వారా మరి అనేక మంది అన్య మతాల నుండి బయటకు వచ్చారు. ఈ వాక్యం నిమిత్తం అన్య మతాల నుండి బయటకు వచ్చారు, సాంప్రదాయాల నుండి బయటకు వచ్చారు, ఆచారముల నుండి బయటకు వచ్చారు, సంస్థల నుండి బయటకు వచ్చారు, శాఖల నుండి బయటకు వచ్చారు, మరి మానవ సిద్ధాంతాల నుండి బయటకు వచ్చారు, మానవ బోధల నుండి వారు బయటకు వచ్చిన వారిగా ఉండినారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్వతంత్రించుకోవాల్సిన స్వాస్థ్యము వర్తమానం ద్వారా మనకు బయలుపరచబడింది. మనం స్వతంత్రించుకోవాల్సిన స్వాస్థ్యం ఏమిటి? ఒకనాడు ఆదాము కలిగి ఉండిన స్వాస్థ్యము పాపం చేసిన తర్వాత కోల్పోయిన స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. పాపం చేయటానికి మునుపు ఆదాము కలిగి ఉండిన స్వాస్థ్యం ఏమిటి? ఆయన దేవునితో పరిపూర్ణమైన సహవాసాన్ని కలిగి ఉండిన వాడిగా ఉండినాడు. ఆదాము మీద ఎటువంటి మరణ శాసనము పనిచేయటం లేదు. ఆదాము దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉండిన వాడిగా ఉండినాడు. సమస్త సృష్టి మీద అధికారము కలిగిన వాడిగా ఉన్నాడు. 4 సంగతులు ఇక్కడ మనం చూస్తూ ఉండినాం. 1, దేవునితో సహవాసము. 2, తన మీద ఎటువంటి మరణ శాసనం లేదు. 3, మరి అధికారము కలిగి ఉండుట, భూమి మీద సృష్టి మీద అధికారము కలిగి ఉండుట. 4, ఆ యొక్క మరి దేవునితో పరిపూర్ణ సహవాసం, మరి ఆ యొక్క అధికారం, మరి మరణ శాసనం లేకపోవటం, మరి ఈ యొక్క కార్యములై ఉన్నాయి. కనుక మన ఎదుట ఈ వర్తమానము మనం స్వతంత్రించుకోవాల్సిన స్వాస్థ్యము స్పష్టంగా మనకి చూపించడం మనం చూడగలుగుతూ ఉండేనాము. ఆ స్వాస్థ్యము కోసము మనం ఈ వాక్యము ద్వారా మనం చెక్కబడుచున్నాం, ఈ వాక్యము ద్వారా మలచబడుచున్నాం, ఈ వాక్యము ద్వారా మనం సరిచేయబడుచున్న వారముగా ఉండేనాము. ఆ స్వాస్థ్యము పొందుకునేంత వరకు మనం ఆగని వారముగా ఉన్నాము. మన పోరాటం ఆపని వారముగా ఉన్నాము. మన ప్రయాస ఆపని వారముగా ఉన్నాము. దేవుని యొక్క గోచారటం, దేవుని సముఖంలో మోకరించి ప్రార్థన చేయటం ఆపని వారముగా మనం ఉన్నాము. హల్లెలూయా. మనం చిన్న చిన్న స్వస్థతలు పొందుకొని సంతృప్తి చెంది అక్కడితో ఆగిపోయే వారము కాదు. మనం ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తాము. ఉద్యోగాలు పొందుకున్న తర్వాత ఇది చాలని సంతృప్తి చెందే వారముగా లేము. గృహ నిర్మాణం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. గృహ నిర్మాణం జరిగిన తర్వాత, దేవుడు ద్వారాలు తెరిచిన తర్వాత ఇక చాలు, ప్రార్థనా జీవితం ఇక చాలు, నేను కోరుకున్నది వచ్చింది అని సంతృప్తి చెందే వారం కాదు. ఎందుకంటే ఈ భౌతికమైన జీవితాన్ని జీవించుచున్నప్పుడు మరి ఈ భౌతికమైన జీవితంలో స్వస్థతలు అవసరమే, ఉద్యోగాలు అవసరమే, గృహాలు అవసరమే. అయితే వీటికంటే ప్రాముఖ్యమైన స్వాస్థ్యము, నిత్యమైన స్వాస్థ్యం ఒకటి ఉన్నది. ఆదాము ఏ విధంగా దేవునితో పరిపూర్ణమైన సహవాసాన్ని కలిగి ఉన్నాడో అటువంటి సహవాసాన్ని నేను పొందుకోవాలి. ఆదాము ఏ విధంగా నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడో ఆ విధంగా నిత్య జీవం నేను పొందుకోవాలి. ఆదాము మీద ఏ విధంగా మరణ శాసనం పనిచేయట్లేదో ఆ స్థితికి రావాలి. ఆదాము ఏ విధంగా అయితే దేవుని స్వరూపాన్ని మరి కలిగి ఉన్నాడు, దేవుని పోలికను కలిగి ఉన్నాడు, ఆ స్థితికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. దానికోసం అది వచ్చేంత వరకు మనం ప్రయాసపడతా ఉండినాం. కనుక ఈ వాక్యం ఏం చేస్తా ఉన్నది? ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ఈ వాక్యాన్ని మనం చేర్చుకొనుచున్నప్పుడు, ఈ వాక్యాన్ని మనం జీవించుచున్నప్పుడు మనం కోల్పోయిన మరి ఆ స్వరూపం మనలో రూపించబడుతుంది. కోల్పోయిన ఆ పోలిక మనలో రూపించబడుతుంది. పరిపూర్ణతలోనికి మనం నడిపించబడతా ఉండినాం. ఎప్పుడైతే ఆ స్వరూపం మనలో పూర్తిగా పరిపూర్ణంగా చెక్కబడి ఉన్నదో, హల్లెలూయా, మన జీవితాల మీద ఉండిన, మన శరీరాల మీద ఉండిన ఈ మరణ శాసనం తీసివేయబడే రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా. దేవునితో నిత్య సహవాసం చేసే సమయం ఒకటి వస్తుంది. హల్లెలూయా. తిరిగి సృష్టి మీద అధికారం ఇవ్వబడే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు రాగానే మనం ఈ భూమిని విడిచిపెట్టే వారముగా ఉంటాము. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించు వారముగా ఉంటాము. హల్లెలూయా. మనం ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత గమనించండి, ఈ భూమి కాల్చబడుతుంది.
ఈ భూమిలో విడవబడిన వారంతా కాల్చబడతారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక మనమైతే విడవబడే వారముగా లేవు, కానీ మనమైతే కొనిపోబడే వారముగా ఉండుటకు దేవుడు కృప చూపించిన వాడిగా ఉండేనాడు. కనుక ఈ యొక్క 12 గోత్రాల వారిని మనం గమనించినట్లయితే 12 గోత్రాల వారు యోర్దాను నది దాటిన తర్వాత 12 గోత్రాల వారు స్వాస్థ్యం అక్కడ మరి 12 గోత్రాల అన్ని 12 గోత్రాల వారు యోర్దాను నది దాటలేదు. 12 గోత్రాల వారు అందరూ యోర్దాను నది దాటిన తర్వాత స్వాస్థ్యాన్ని పొందుకోలేదు. కొంతమంది 9.5 గోత్రాలు యోర్దాను నది దాటిన తర్వాత స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. 2.5 గోత్రాలు వారు మాత్రము యోర్దాను నది యువతలే స్వాస్థ్యాన్ని పొందుకున్నట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ యొక్క పిక్చర్ని మీకు చూపిస్తాను, ఒకసారి ప్రొజెక్టర్ ఆన్ చేయండి. సోర్స్ అనుకోండి. ఇది కానాను దేశమై ఉన్నది. ఇదంతా కానాను దేశమై ఉన్నది. ఇటువైపుదంతా కానాను దేశం. ఇది ఈ నల్లగీత యోర్దాను నది. ఈ నల్లగీత యోర్దాను నది. యోర్దాన్ అనేది మరణానికి సూచనగా ఉన్నది. మరణం దాటుకొని కానాను దేశంలోనికి ప్రవేశించవలసిన వారై ఉన్నారు. అయితే 12 గోత్రాలు యోర్దాను నదిని దాటలేదు. ఈ నల్లగీత యోర్దాను నది 12 గోత్రాలు యోర్దాను నదిని దాటలేదు. 9.5 గోత్రాలు మాత్రమే యోర్దాను నదిని దాటినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. 2.5 గోత్రాలు మాత్రము యోర్దాను యువతలే స్వాస్థ్యాన్ని వారు పొందుకుని ఉన్నారు. ఏ గోత్రాలంటే రూబేను గోత్రము యోర్దాను యువతలే స్వాస్థ్యాన్ని పొందుకుంది. అదేవిధంగా గాదు గోత్రము యోర్దాను యువతలే స్వాస్థ్యం పొందుకుంది. మనష్షే యొక్క అర్ధ గోత్రము యోర్దాను యువతలే స్వాస్థ్యం పొందుకుంది. మనష్షే సగగోత్రం ఇక్కడ స్వాస్థ్యాన్ని పొందుకుంది. ఇక్కడ యోర్దాను యువతల 2.5 గోత్రాలు వారు ఉన్నారు. మిగిలిన 9.5 గోత్రాలు యోర్దాను దాటుకొని వెళ్ళారు. మరి ఈ సంగతి యొక్క ప్రాముఖ్యత ఏదైనా ఉన్నదా అంటే గమనించండి. మొదటిగా ఈ యొక్క వర్తమానము పెంతుకొస్తు వారి దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త ఈ యొక్క వర్తమానాన్ని పెంతుకొస్తు వారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఈ వర్తమానాన్ని ప్రవక్త మొదటి ఈడ్పు రెండో ఈడ్పులో ఉండినప్పుడు ఎన్నో స్వస్థతలు జరిగించాడు, ఎన్నో అద్భుతాలు జరిగించాడు, ఎన్నో సూచక్రియలు జరిగించిన వాడిగా ఉన్నాడు. మరి దేవుని ద్వారా గొప్పగా వాడబడటాన్ని గమనించిన పెంతుకొస్తు వారు ఏం చేశారు? ఆయన మీటింగ్స్ అన్నిటినీ స్పాన్సర్ చేశారు. ఆయన ద్వారా జరిగించుచున్న అద్భుతాలను చూసి ఆనందించి, మరి ఆయన ద్వారా జరిగిన స్వస్థతలను చూసి ఆనందించి, మరి ప్రపంచవ్యాప్తంగా మరి మీటింగ్స్ అన్ని స్పాన్సర్ చేశారు.
ప్రపంచ దేశాల్లో మీటింగ్స్ స్పాన్సర్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన కార్యముగా ఉన్నది. మరి హోటళ్ళు బుక్ చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత రవాణా ఏర్పాటు చేయాలి, అక్కడ ప్రాంగణాలను బుక్ చేయాలి, మరి ప్రజలకు అక్కడ ప్రచారం చేయాలి, పలానా తేదీల్లో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయని. అవన్నీ మొదటి ఈడ్పులో రెండో ఈడ్పులో పెంతెకొస్తు వారు బాధ్యత వహించిన వారిగా ఉన్నారు. వారు స్వస్థతలను బట్టి సంతోషించి అవన్నీ చేశారు. కానీ మొదటి ఈడ్పు రెండో ఈడ్పు అయిపోయిన తర్వాత మూడో ఈడ్పులో సరిచేసే వాక్యము వచ్చింది. సరిచేసే వాక్యం వచ్చింది. కానీ సరిచేసే వాక్యం వచ్చినప్పుడు వారు ఆ వాక్యాన్ని స్వీకరించని వారిగా ఉండినారు. వారు స్వస్థతలు బట్టి సంతోషించారు, కానీ సరిచేయబడటానికి వారు తిరస్కరించిన వారిగా ఉన్నారు. మాకు స్వస్థతలు సంతోషంగా ఉన్నాయి, మరి వ్యాధుల నుండి విడిపించబడటం, రోగాల నుండి విడిపించబడుతుంటే మరి దానిని బట్టి మేము సంతోషిస్తాం. కానీ మా తప్పిదాలు ఎత్తు చూపించినప్పుడు, మమ్మల్ని సరియమ్మని హెచ్చరించబడినప్పుడు మేము అంగీకరించలేము అని పెంతెకొస్తు వారు చెప్పిన వారిగా ఉన్నారు. ఆ వాక్యాన్ని వారు తిరస్కరించారు. వాక్యాన్ని తిరస్కరించినప్పటికీ పెంతెకొస్తు వారిని మనం గమనించినట్లయితే వారు భాషలు మాట్లాడేవారుగా ఉన్నారు, భాషలకు తర్జుమా చేసేవారిగా ఉన్నారు, ప్రవచించేవారిగా ఉన్నారు. వారు వాక్యాన్ని అంగీకరించలేదు కదండి. వాక్యాన్ని అంగీకరించకపోవటం అంటే, వాక్యాన్ని తిరస్కరించడం అంటే పరిశుద్ధాత్మను తిరస్కరించడం అని ప్రవక్త చెప్పాడు కదా. పరిశుద్ధాత్మను తిరస్కరించామంటే మరి దేవుని యొక్క శరీరంలో భాగం కాదు కదా. ఒక ఆత్మను చేసి ఒక శరీరంలోనికి ప్రవేశించామని వాక్యం రాయబడింది కదా. వీళ్ళు వాక్యాన్ని, ఈ వర్తమానాన్ని తిరస్కరించారంటే పరిశుద్ధాత్మను తిరస్కరించారు కదా. పరిశుద్ధాత్మను తిరస్కరించారంటే దేవుని శరీరంలో వీరు పెంతెకొస్తు వారు భాగం కాదు కదా. పెంతెకొస్తు సంస్థ వారు వీరు మరి దేవునిలో భాగము కాదు కదా. వీళ్ళు ఏ విధంగా భాషలు మాట్లాడుతూ ఉన్నారు, వీరు ఏ విధంగా వారు తర్జుమాలు చేస్తూ ఉన్నారు, వీరు ఏ విధంగా ప్రవచిస్తూ ఉన్నారు అంటే గమనించండి. శరీరం వెలుపట కూడా వరములు పనిచేయుననే విషయాన్ని మనం గుర్తించాలి. శరీరం వెలుపట కూడా వీరు ఏ విధంగా 2.5 గోత్రాల ప్రజలు, ఆ యొక్క దాను గోత్రము, రూబేలు గోత్రము, ఎఫ్రాయిము అర్ధగోత్రము ఏ విధంగా కానాను బయట ఉండిన వారిగా ఉన్నారు. కానాను బయట ఉండటం అంటే క్రీస్తు బయట ఉండటానికి సాదృశ్యముగా ఉన్నది. క్రీస్తు బయట ఉండినా కానీ వారి మీద ఆత్మ కృమ్మరించబడుతుంది, వారు భాషలు మాట్లాడుతున్న వారిగా ఉండినారు. మరి వ్యత్యాసం ఏంటి అంటే పరిశుద్ధాత్మ శరీరం మీద కృమ్మరించబడి, పరిశుద్ధాత్మ ఆత్మ మీద కృమ్మరించబడినప్పటికీ భాషలు మాట్లాడవచ్చు, తర్జుమా చేయవచ్చు, మరి ప్రవచించవచ్చు. అయితే దేవుడు ఆ వ్యక్తిని తాత్కాలికంగా వాడుకొని విడిచిపెట్టువాడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ శరీరం మీద కృమ్మరించబడిన ఆ వ్యక్తి నశించగలిగే అవకాశం ఉంటుంది. ఆత్మ మీద కృమ్మరించబడిన ఆ వ్యక్తి మరి నశించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ వ్యక్తి మీద అయితే, ఏ వ్యక్తి యొక్క అంతరంగంలో అయితే పరిశుద్ధాత్మ ప్రవేశిస్తుందో, పరిశుద్ధాత్మ ఏ అంతరంగంలోకి అయితే ప్రవేశిస్తుందో ఆ వ్యక్తి మాత్రం నశించడానికి అవకాశం లేదు. కనుక పెంతెకొస్తు వారి శరీరాల మీద ఆత్మ కృమ్మరించబడవచ్చు, పెంతెకొస్తు వారి ఆత్మ మీద పరిశుద్ధాత్మ కృమ్మరించబడవచ్చు. కానీ వారు నశించు వారిగా ఉంటారు. తాత్కాలికంగా వారు భాషలు మాట్లాడవచ్చు, తాత్కాలికంగా వారు ప్రవచించవచ్చు, అయినా కానీ వారు నశించే వారిగా ఉంటారు. మంచి ఉదాహరణ ఏమిటంటే బిలాము మీద దేవుని ఆత్మ దిగిరాలేదా? బిలాము ప్రవచించిన ప్రవచనం నేటికి కూడా ఇశ్రాయేలీ ఎడల వాస్తవతగా మార్చబడటం లేదా? అయినప్పటికీ అబద్ధ ప్రవక్తగా పిలువబడతా ఉండినాడు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించని వాడిగా ఉండినాడు. కనుక ఇక్కడ మరణాన్ని దాటుకొని కానానులోనికి ప్రవేశించడానికి గాను మనం నిర్ణయించబడిన వారమై ఉన్నాం. పెంతెకొస్తు సంస్థ వారిలాగా మనం వాక్యాన్ని తిరస్కరించలా, వర్తమానాన్ని తిరస్కరించలా. దేవుని మహాకృపను బట్టి ఆ వర్తమానాన్ని మనం చూడటానికి దేవుడు కృప చూపించాడు, మన కనులు తెరిచాడు, మన హృదయాన్ని తెరిచాడు. ఆ వర్తమానాన్ని మనం అంగీకరించుట ద్వారా, ఈ వర్తమానాన్ని జీవించుట ద్వారా మనం క్రీస్తు యొక్క శరీరంలో భాగమైన వారముగా ఉంటున్నాం. మరొక సంగతి ఏమిటంటే
కానానులోకి ప్రవేశించిన తరువాత కొన్ని గోత్రాలు వారు ఏం చేశారంటే పూర్తిగా శత్రువులను వారు తరిమి కొట్టలేదు. వారు ఏం చేయాలి? వారి భూభాగం వారికి బయలుపరచబడిన తర్వాత ఆ భూభాగంలో ఉండిన శత్రువులందరినీ తరిమి కొట్టాలి. పూర్తిగా ఆ భూభాగాన్ని వారి చేతుల్లోకి తీసుకురావాలి. వారి ఆధీనంలోనికి వారు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. శత్రువును తరిమి కొట్టకుండా శత్రువుతో ఉంటున్నావు అంటే శత్రువుతో రాజీ పడిన పరిస్థితి. ఈనాడు మనం కానానులోనికి ప్రవేశించాం. ఈ వాక్యాన్ని బట్టి కానానులోకి ప్రవేశించాం. అయితే కొన్ని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, కొందరు పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, 2 పడవల మీద కాలు. అటు కానానులోనికి ప్రవేశించాడు, ఇటు పూర్తిగా శత్రువుని తరిమి కొట్టని వాడిగా ఉంటున్నాడు. 2 పడవల మీద కాలు. అటు లోకం మీద ఆశ, ఇటు వాక్యం మీద ఆశ. 2 పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వదలటం లేదు, అది వదలని పరిస్థితి మనం చూస్తూ ఉండినాము. కనుక అది కూడా దేవుడు అంగీకరించని కార్యముగా ఉండినది. నువ్వు లోకాన్ని పట్టుకునే ప్రయాసలో ఈ వాక్యాన్ని విడిచిపెట్టేవాడవుగా ఉంటావు. వాక్యాన్ని పట్టుకోవాలంటే లోకాన్ని పూర్తిగా వేరుపరచాలి. శత్రువును పూర్తిగా నీ జీవితంలో తరిమికొట్టాలి. పూర్తిగా లోకముతో తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరత ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. పూర్తిగా ఆ యొక్క భూభాగాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి. పూర్తిగా స్వతంత్రించుకోవాల్సిన అవసరత ఉన్నది. ప్రవక్త 1963 సంవత్సరంలో మేఘంలోనికి కొనిపోబడ్డాడు. 7 దూతల సమూహంలోనికి కొనిపోబడ్డాడు. అది ఆ కార్యము దేనికి సాదృశ్యంగా ఉన్నది? పుత్ర స్వీకారానికి సాదృశ్యంగా ఉన్నది. కనుక పుత్ర స్వీకారం అంటే అధికారము ఇవ్వబడుటై ఉన్నది. పుత్ర స్వీకారం అంటే సృష్టి మీద అధికారము. హల్లెలూయా. ఏది మాట్లాడినా కానీ అది నెరవేర్చబడును. అయితే 1965 సంవత్సరంలో, అంటే 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రవక్త ఇంకా దేవునికి మొరపెట్టుచున్నాడు. ప్రార్థనలో, ప్రభువా ఇది జరిగించు ప్రభువా అని మొరపెడతా ఉండి ఉన్నాడు. మొరపెట్టుచున్నప్పుడు ఇప్పుడు నువ్వు పుత్ర స్వీకారం యొక్క స్టేజ్కి వచ్చేసావు కదా, పుత్ర స్వీకారం నీకు జరిగించబడి ఉన్నది కదా, నీ నోట పలుకబడిన మాట వంచబడి ఉన్నది కదా, ఇంకా నీవు ఎందుకు మొరపెట్టుచున్నావు? పలికినప్పుడు అది నెరవేర్చబడుతుంది అని స్వయంగా దేవుడే ప్రవక్తతో చెప్తా ఉంటున్నాడు. మనకి ఏ ప్రివిలేజ్ అయితే ఇవ్వబడిందో, ఏ రాయితీ అయితే ఇవ్వబడిందో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవాల్సిన వారమైనాం. మన స్వాస్థ్యం ఏదైతే మనకి ఇవ్వబడి ఉన్నదో, మన అధికారం ఏదైతే ఇవ్వబడిందో అది పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుటకు దేవుడు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. దేవుడు నిన్ను ఇక్కడ చూడాలనుకోవటం లేదు, ఉన్నత స్థితిలో దేవుడు చూడాలని కోరుకుంటున్న వాడిగా ఉన్నాడు. పూర్తి స్థాయిలో నీ యొక్క క్యాపబిలిటీ, నీలో దేవుడు ఏ సామర్థ్యత అయితే పెట్టి ఉన్నాడో ఆత్మికంగా ఆ ఆత్మీయ సామర్థ్యత మొత్తాన్ని నువ్వు ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్న వాడిగా ఉంటున్నాడు. కనుక మనం క్రీస్తునందు ఆ పూర్తి సామర్థ్యతతో మనం నిలిచి ఉండవలసిన వారముగా ఉంటున్నాం. ఇది సమస్తము మనం క్రీస్తు ద్వారానే పొందుకొని ఉన్నాం. ఎందుకంటే ఒకనాడు క్రీస్తు ఆయన వాక్యముగా ఉండిన దేవుడు మన కోసమే ఆయన శరీరధారిగా వచ్చాడు. మన ఎలోహిం దేవుడు ప్రారంభంలో ఆయన ఆత్మ ఓటగా ఉన్నాడు. ఆత్మ ఓటగా ఉండినప్పుడు విమోచన ప్రణాళిక గురించి ఆలోచన చేసి మరి ఆయన ఆలోచనలు వ్యక్తపరిచినప్పుడు ఆయనలో నుండి లోగస్ బయటకు వచ్చింది. ఆత్మ ఓట నుండి లోగస్ బయటకు వచ్చింది. లోగస్ అంటే పలుకబడిన వాక్యము. ఆ పలుకబడిన వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. వాక్యముగా ఉండిన దేవుడు ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఈ ఆత్మ ఓటగా ఉండిన దేవుడు ఏ ఆలోచనలు అయితే ఆలోచన చేశాడో ఆ ఆలోచనలు నెరవేర్చడానికి వాక్యముగా ఉండిన దేవుడు శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చి ఆయన ఏం చేస్తూ ఉండినాడు? మన నిమిత్తం దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చడం కోసము మన స్థానంలో ఆయన నిలబడిన వాడిగా ఉండినాడు. తనను తాను మరి దేవదూతల కంటే తక్కువగా అబ్రహాము సంతానంగా తనను తాను చేసుకున్న వాడిగా ఉండినాడు. మన మానవ స్వరూపాన్ని, మృతతుల్యమైన శరీరాన్ని ఆయన ధరించిన వాడిగా ఉండినాడు. ధరించి మన కోసం నిందించబడ్డాడు, మన కోసం దూషించబడ్డాడు, మన కోసం అవమానపరచబడ్డాడు, మన కోసం హేళన చేయబడిన వాడిగా ఉండినాడు. హేళన చేయబడి మన కోసం రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టిన వాడిగా ఉండినాడు.
హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి ప్రాణాన్ని మరి ఆ యొక్క మరణం నుండి పునరుద్ధానం చెందాడు. పునరుద్ధానం చెందినప్పుడు ఆయన పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించిన వాడిగా ఉన్నాడు. జయించి పరలోకానికి ఆరోహణమై వెళ్ళినప్పుడు ఆయన చేసిన ప్రాయశ్చిత్తార్థం దేవుడు అంగీకరించిన వాడిగా ఉండినాడు. ఆయనకు పరలోకంలో సమస్త అధికారం ఇవ్వబడింది, భూమి మీద సమస్త అధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఆయనే మరి పరిశుద్ధాత్ముడిగా పంపించబడ్డాడు. హల్లెలూయా. కనుక ఈనాడు ఆ పరిశుద్ధాత్మను పానం చేయటం ద్వారా మనం క్రీస్తులో నిలిచి ఉన్నాము. ఆ క్రీస్తు ద్వారానే మనకి రక్షణ, ఆ క్రీస్తు ద్వారానే మనకు విమోచన, ఆ క్రీస్తు ద్వారానే సమస్త ఆశీర్వాదాలు, ఆ క్రీస్తు ద్వారానే మన కోసం నియమించబడిన స్వాస్థ్యాన్ని మనం స్వాధీనపరచుకొనగలము. మన శక్తి ద్వారా కాదు, మన యొక్క సామర్థ్యత ద్వారా కాదు, కానీ మనలో ఉండిన దేవుని ఆత్మ ద్వారానే సమస్తము మనం స్వాధీనపరచుకొనిస్తున్నామనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ గమనించండి, మనం ఒక అద్భుతమైన వాక్యలేఖనాన్ని మనం ఇక్కడ చదివి ఉన్నాం. ఆ వాక్యలేఖనం నెరవేర్చబడే దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ వాక్యలేఖనం అయితే మన జీవితాలలో నెరవేర్చబడుతుందో దేవుడు దాని విషయమై మనకు ప్రత్యక్షతనిచ్చునుగాక. ఆ వాక్యలేఖనం నెరవేర్చబడే ప్రభావం కింద మనల్ని నడిపించునుగాక. దేవుడు ఆ వాక్యలేఖనం మన జీవితాలలో నెరవేర్చబడటం కోసం మన జీవితాలలో ఆయన ప్రతిరోజు ఆయన పనిచేస్తున్న వాడిగా ఉండినాడు. వాక్యలేఖనం మన ఎడల మనం చదివిన ఈ వాక్యలేఖనం మన జీవితాలలో నెరవేర్చబడటం కోసం దేవుడు ఆయన పనిచేస్తూ ఉండిన వాడిగా ఉండినాడు. అయితే ఆ వాక్యలేఖనం నెరవేర్చబడటం కోసం మనలో నుండి దేవుడు అనేకమైన గుణలక్షణాలను తీసుకురావాల్సిన వాడై ఉన్నాడు. ఆ గుణలక్షణాలు తీసుకురావటం కోసం దేవుడు ప్రతిరోజు మనలో పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఏం పనిచేశాడు, నిన్నేం పనిచేశాడు, రేపేం పనిచేయనై ఉన్నాడు అని ప్రతిరోజు మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవటానికి, మన జ్ఞానం ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే చేసినప్పుడు అవి మనకు అర్థం కావు. ఎందుకంటే దేవుని యొక్క కార్యం ఏ విధంగా ఉంటుందంటే, ఒక గుణలక్షణం మనలో తీసుకురావడానికి ఆయన కొన్ని నెలలు పనిచేయవచ్చు, కొన్ని సంవత్సరాలు పనిచేయవచ్చు. ఒక గుణలక్షణం, ఉదాహరణకి సహనము అనే ఒక గుణలక్షణం మనలో పనిచేయటం కోసము దేవుడు కొన్ని నెలలు మనతో పనిచేయవచ్చు, మన ద్వారా పనిచేయవచ్చు, కొన్ని సంవత్సరాలు పనిచేయవచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే సహనం మనలో తీసుకురావటానికి మొదటిగా మన బంధువులు మనకి విరుద్ధంగా దేవుడు లేపవచ్చు, వాళ్ళు మనకు విరుద్ధంగా మాట్లాడవచ్చు, లేదంటే మన స్నేహితులను దేవుడు విరుద్ధంగా నిలబెట్టవచ్చు, లేదంటే మనం ఏ సంఘానికైతే వస్తా ఉన్నామో ఆ సంఘ సభ్యులే మనకి విరుద్ధంగా మాట్లాడవచ్చు. ఆ సహనం అనే గుణలక్షణం వ్యక్తపరచడానికి నువ్వేం చేయాలి? వారు ఏం మాట్లాడినా కానీ, ప్రభువా వీరు ఎందు నిమిత్తం మాట్లాడుతున్నారో కానీ ప్రభువా వీరిని క్షమించు ప్రభువా అని చెప్పవలసిన వారమై ఉన్నాం, ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కానీ సహజంగా మనలో ఉండిన మానవ స్వభావాన్ని బట్టి వాళ్ళు ఒకటంటే మనం 100 అంటూ ఉంటాం. అది కుటుంబ సభ్యులైనా కానీ, అది బంధువులైనా కానీ, అది స్నేహితులైనా కానీ, అది సంఘ సభ్యులైనా కానీ, వారు ఒకటంటూ ఉంటుంటే మనం 10 అంటూ ఉంటాం. ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మనం విఫలం చెందుతూ ఉంటాం. దేవుడు మళ్ళా మనతో మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, మరలా మనల్ని హెచ్చరిస్తాడు, మరలా మనల్ని సరిచేస్తాడు, మరలా పరీక్ష గుండా నడిపిస్తాడు. మరలా విఫలం చెందామనుకోండి, దేవుడు మరలా సరి చేస్తాడు, మరలా లేపుతాడు, మరలా నిలబెడతాడు, మరలా పరీక్ష గుండా నడిపిస్తాడు. హల్లెలూయా. చివరికి మనం ఆ సహనాన్ని వ్యక్తపరిచేంతవరకు దేవుడు మనతో పనిచేసేవాడిగా ఉంటాడు. ఆ గుణలక్షణం వచ్చిన తర్వాత, ఇదిగో నీలో ఈ గుణలక్షణం వ్యక్తపరచడానికి ఇదిగో ఈ అనుభవం గుండా నేను నడిపించాను, ఈ పరీక్ష గుండా నడిపించాను, ఈ శోధన గుండా నడిపించానని చివరిలో దేవుడు ప్రత్యక్షపరచువాడై ఉన్నాడు. అబ్రహామును గమనించండి, విశ్వాసం అనే గుణలక్షణాన్ని వ్యక్తపరచడానికి అబ్రహాముని 25 సంవత్సరములు వాగ్దానం కోసం ఎదురు చూచినట్లు చేశాడు. ఈ 25 సంవత్సరాల్లో అబ్రహాము పరీక్షించబడ్డాడు. పరీక్షించబడిన ప్రతిసారి అబ్రహాము మరి సక్సెస్ఫుల్ అయ్యాడా అంటే అనేక సార్లు విఫలం చెందాడు. అబ్రహాము కూడా మరి విఫలం చెందాడు. విఫలం చెందినప్పుడు దేవుడు మరలా లేపాడు,
మరలా అబ్రహాంతో మాట్లాడాడు, మరలా నిలబెట్టాడు, మరలా పరీక్ష పెట్టాడు, మరలా అబ్రహాం పడిపోయాడు, మరలా నిలబెట్టుకున్నాడు, మరలా అబ్రహాంతో మాట్లాడాడు. మరి చివరికి విశ్వాసానికి తండ్రిగా అబ్రహాముని తీర్చిదిద్దటం మనం చూడగలుగుతూ ఉండేనాం. కనుక ఇక్కడ గమనించండి, ఈ యొక్క వాక్యలేఖనాన్ని మనం చూసినట్లయితే ఆ రూపాంతరపు అనుభవం గురించి ఇక్కడ మత్తయ్య తన యొక్క సువార్తలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏ రూపాంతరపు అనుభవం గురించి అయితే మత్తయ్య మాట్లాడుతూ ఉన్నాడు, అదే రూపాంతరపు అనుభవం గురించి మార్కు కూడా మాట్లాడాడు, అదే రూపాంతరపు అనుభవం గురించి లోకా కూడా మాట్లాడాడు. అయితే మత్తయ్య కొన్ని సంగతులు చెప్తా ఉన్నాడు, లోకా కొన్ని సంగతులు చెప్తా ఉన్నాడు, మార్కు కొన్ని సంగతులు చెప్తా ఉండినాడు. మత్తయి చెప్పని కొన్ని సంగతులు మార్కు చెప్తా ఉన్నాడు, మార్కు చెప్పని కొన్ని సంగతులు లోకా చెప్తా ఉండినాడు. ఉదాహరణకి మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా నేను. ఇక్కడ మార్క్ ఏం చెప్తా ఉండినాడు, ఇక్కడ నిలిచి ఉన్న కొందరు మీలో దేవుని రాజ్యం బలంతో దిగి వచ్చేంత వరకు, బలంతో దిగి వచ్చుట చూచేంత వరకు మరణాన్ని రుచి చూడరని ఇక్కడ చెప్పబడతా ఉన్నది. అదే మాట మనం మత్తయి సువార్త 16:27లో మనం గమనించామంటే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, దూతలతో కూడా రాబోచున్నాడని మత్తయి చెప్తా ఉండినాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చుచున్నాడు, దూతలతో వస్తున్నాడని మత్తయి చెప్తా ఉన్నాడు. ఎవరి క్రియల చొప్పున వానికి ఫలములిచ్చునని ఆయన చెప్తా ఉండినాడు, మత్తయి చెప్తా ఉండినాడు. ఆ తర్వాత ఇక మార్కు చెప్పిన మాటనే చెప్తా ఉన్నాడు. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మార్కు కంటే ఇక్కడ మత్తయి 2 అదనపు కార్యాలు చెప్తా ఉండినాడు. ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిచ్చునని చెప్తా ఉండినాడు. మరియు ఆయన తన దూతలతో వచ్చునని చెప్తా ఉన్నాడు. ఈ మార్కు 9వ అధ్యాయం 2వ వచనంతో మనం కొనసాగుతాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వారు ఆ కొండ దిగి 9వ వచనం అండి, 9వ వచనం చదవం, 2వ వచనం. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారు ఒకరితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొని. చాలండి, ఇక్కడ మృతుల్లో నుండి లేచేంత వరకు మీరు చూసిన ఈ సంగతి ఎవరికి చెప్పకూడదని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ మార్కు వచ్చేపాటికి అదనంగా వారికి డౌట్ వచ్చిందని ప్రస్తావిస్తూ ఉన్నాడు. వారికి డౌట్ వచ్చిందని మత్తయి సువార్తలో ప్రస్తావించబడలా. ఎక్కడ ప్రస్తావించబడుతుంది, వారికి మృతుల్లో నుండి లేపబడుటంటే ఏమిటో వారిలో వారు తర్కించుకొనినట్లు ఇక్కడ రాస్తూ ఉండినాడు. కనుక ఒకరు రాసిన ఒకే అంశాన్ని ప్రస్తావించినా కానీ మత్తయి రాయని కార్యాలు కొన్ని మార్కు రాశాడు, మార్కు రాయని కార్యాలు కొన్ని లోకా రాయటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఓవరాల్గా ఈ రూపాంతరపు అనుభవాన్ని గమనించండి. అక్కడ యేసుక్రీస్తు వారు యోహానును యాకోబును పేతురును ఆ యొక్క పర్వతం మీదకి తీసుకువెళ్ళాడు. ఆ పర్వతం మీద ఏదో జరిగింది. అక్కడ యేసుక్రీస్తు వారు రూపాంతరము చెందినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. రూపాంతరం చెందిన తర్వాత వారికి మోషే కనిపించాడు, వారికి ఏలియా కనిపించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే
ఈ సంఘటన జరగటానికి 1500 సంవత్సరాల ముందే మోషే మరణించాడు. ఈ సంఘటన జరగటానికి 800 సంవత్సరాలకు ముందే ఏలియా అగ్ని రథముల మీద కొనిపోబడ్డాడు. ఆ మోషే మరణించడాన్ని మరి ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉన్నది. అదేవిధంగా ఏలియా అగ్ని రథముల మీద కొనిపోబడటాన్ని మరి ఆ యొక్క 2వ రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇద్దరు వారి యొక్క పరిచర్య ఈ భూమి మీద ముగించారు. ఒకరేమో 1500 సంవత్సరాల క్రితం ముగించారు, ఇంకొకరేమో 800 సంవత్సరాల క్రితం వారి పరిచర్యను ముగించి మరి ఇక్కడ రూపాంతరపు మరి అనుభవం దగ్గర మరలా వీరు ప్రత్యక్షమైనట్లు మనం చూడగలుగుతా ఉండినాము. కనుక ఇక్కడ యోహాను, యాకోబు, పేతురు వీరు అప్పటికే యేసు క్రీస్తుని విశ్వసించుతున్న వారిగా ఉన్నారు. ఎందుకంటే 17వ అధ్యాయంలో ఈ రూపాంతరపు అనుభవం గురించి రాయబడింది. 16వ అధ్యాయంలోనే, మత్తయి 16వ అధ్యాయంలోనే మనుష్య కుమారుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ప్రశ్న అడగటం మనం చూడగలుగుతూ ఉండినాం. యేసుక్రీస్తు వారు ప్రజలు మనుష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నారు? ప్రభువా, కొంతమంది మరి ఏలి అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారని సమర్థించారు. పోనీ మీరేమనుకుంటున్నారు మనుష్య కుమారుని గురించి అని శిష్యులు అడగగా మరి పేతురు చెప్తా ఉండినాడు, నీవు సర్వోన్నతుడమైన దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన క్రీస్తువు అని సమాధానం చెప్తా ఉండినాడు. కనుక పేతురు చెప్పిన ఆ సమాధానము మరి సమాధానాన్ని బట్టి మరి ఇది నీకు రక్తమాంసములు బయలుపరిచిన కార్యం కాదు, ఇది పరలోకమందున్న నా తండ్రే నీకు బయలుపరుచున్నాడు, నీవు ధన్యుడు మరి అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ యొక్క సమాధానాన్ని బట్టి పేతురు కానీ 12 మంది శిష్యులు ఆయన క్రీస్తు ఉన్నాడని వారు గుర్తించిన వారిగా ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో నుండి దేవుడు ఏం చేశాడు? పేతురుని, యోహాన్ని, యాకోబుని, ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆ యొక్క పర్వతం మీదకి తీసుకువెళ్ళారు. ఈ పర్వతం మీదకి తీసుకువెళ్ళబడిన ఆ ముగ్గురు యేసును ఆయనే క్రీస్తు ఉన్నాడని అంగీకరించారు. ఆయనే దేవుని కుమారుడై ఉన్నాడని, ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సీయ అయి ఉన్నాడని వారు అంగీకరించిన వారిగా ఉండినారు. కనుక ఈ రూపాంతరపు మరి సహజాతీతమైన అనుభవం చూడటానికి వీరు తీసుకువెళ్ళబడ్డారు. ఎందుకంటే ఒక సంఘటన విషయమై ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ముగ్గురు భూ సంబంధమైన సాక్షులను నిలబెట్టుకుంటున్నాడు. పేతురు, యోహాను, యాకోబు వారు భూ సంబంధమైన సాక్షులై ఉన్నారు. యేసుక్రీస్తు రూపాంతరపు అనుభవం పొందుకుని ఉన్నాడని అనే సంగతికి ముగ్గురు భూ సంబంధమైన సాక్షులు ఉన్నారు. ముగ్గురు పరలోక సంబంధమైన సాక్షులు ఉన్నారు. ఒకరు ఏలియా, ఒకరు మోషే, మరొకరు క్రీస్తు ఉన్నారు. ముగ్గురు భూ సంబంధమైన సాక్షులు, ముగ్గురు పరలోక సంబంధమైన సాక్షులు. కనుక వారు యేసుక్రీస్తు రూపాంతరపరచబడటం యోహాను, యాకోబు, పేతురు చూశారు. చూసినప్పుడు అది ఎటువంటి అనుభవం అయి ఉన్నది? దేవుని యొక్క రాజ్యము శక్తితో దిగి వచ్చుటై ఉన్నది. అదే దేవుని యొక్క రాజ్యము శక్తితో దిగి వచ్చుటై ఉన్నది. అయితే వారికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు ఆయన రూపాంతరపరచబడ్డాడు, అదేమిటో వారికి అర్థం కాల. అంతకు ముందున్న అధ్యాయంలో 16వ అధ్యాయము 27వ వచనంలో దేవుని రాజ్యము శక్తితో దిగి వచ్చేంత వరకు మీలో కొంతమంది మరణం రుచి చూడరు అని ఏ క్రీస్తు అయితే చెప్పి ఉన్నాడో ఆ 12 మంది శిష్యులు కొంతమందిని తీసుకువెళ్ళాడు రూపాంతరపు పర్వతం మీదకి. దేవుని రాజ్యం శక్తితో దిగి వచ్చేంత వరకు శక్తితో వారు చూడటానికి గాను తీసుకువెళ్ళబడ్డారు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని ఆ యొక్క రూపాంతరపు పర్వతం మీద చూడటానికి గాను వారు తీసుకువెళ్ళబడ్డారు. అయితే తీసుకువెళ్ళబడినప్పటికీ వారు ఆ యొక్క అనుభవం, ఎటువంటి అనుభవం వారు గ్రహించని వారిగా ఉన్నారు. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు చూసిన దాన్ని నేను మరణం నుండి తిరిగి లేచేంత వరకు ఏ మనుష్యునితో మీరు చెప్పవద్దు అని చెప్తా ఉన్నాడు. వీరికి మొదట అసలు అర్థం కాలేదు యేసుక్రీస్తు వారికి ఏం జరిగింది, ఆయన ఎందుకు మెలమెలా మెరిసిపోతా ఉన్నాడు,
ఆయన వస్త్రాలు ఎందుకు ఆ విధంగా దగదగా మెరిసిపోతా ఉన్నాయి? ఎందుకు ఆయన్ని మేఘం కమ్మింది? సడన్గా ఏలియా ఎందుకు కనిపించాడు? మోషే ఎందుకు కనిపించాడు? ఇవేమీ వారికి తెలియలేదు. అయినా కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు మరణం నుండి తిరిగి లేచేంత వరకు మీరు ఈ సంగతిని ఎవరికి చెప్పొద్దని చెప్తా ఉండినాడు. ఫస్ట్ వీళ్ళకి అర్థం కాలేదుగా. అయితే దేవునికి తెలుసు, వీళ్ళకి ఈ సమయంలో అర్థం కాకపోయినా కానీ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వీరు పొందుకున్న అనుభవం గురించిన ప్రత్యక్షత వీరు పొందుకుంటారు అని దేవునికి తెలుసు. కనుక ఆ విషయం చెప్తా ఉండినాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం కొద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చుబోవు నిర్గమము గురించి మాట్లాడుచుండిరి. ఇక్కడ గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు మహిమతో నింపబడినట్లు లోకా ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరియు ఇంతక మత్తయి సువార్తలో అయితే ఏలియా మరియు మోషే యేసుక్రీస్తుతో మాట్లాడినట్లు మాత్రమే చెప్తా ఉండినాడు మత్తయి. కానీ లోకా మాత్రం వారు ఏం మాట్లాడుతున్నారో కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. వారు యేసుక్రీస్తు జరిగించబో నిర్గమం గురించి మాట్లాడుకుంటున్నారని లోకా చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. 32వ వచనం. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. చాలండి. ఇక్కడ పేతుర్ని, యోహానుని, యాకోబుని ఎన్నిక చేసి 12 మందిలో తీసుకువెళ్ళిన వాడు యేసుక్రీస్తు వారై ఉన్నారు. అయితే వారికి ఏదో అనుభవం చూపించడానికి తీసుకువెళ్ళాడు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ దర్శనం చూసే సమయానికి వీరికి నిద్రమత్తు సంభవించింది. అయితే ఆ నిద్రమత్తు సంభవించడానికి మునుపు గమనించండి, ఆ నిద్రమత్తు సంభవించిన తరువాత వారు లేచిన వెంటనే యేసుక్రీస్తు మహిమతో నింపబడినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. యేసుక్రీస్తు మహిమతో నింపబడినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. యేసుక్రీస్తు ప్రకాశమానముగా ఉండినట్లు వారు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకే అంశము గురించి మత్తయి మాట్లాడుతూ ఉన్నాడు, మార్కు మాట్లాడుతూ ఉన్నాడు, లోకా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇదే అంశము గురించి పేతురు కూడా మాట్లాడుతున్నవాడిగా ఉండినాడు. ఒకరు పరిశుద్ధ గ్రంథంలో 2 లేక 3 సాక్ష్యాలు ద్వారా ఒక సత్యము స్థాపించబడునని చెప్పబడతా ఉండినది. ఇక్కడ ఎంతమంది సాక్ష్యాలు ఉన్నాయి? ఒకే అంశము గురించి 4 సాక్ష్యాలు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఒకటి మత్తయి చెప్తా ఉన్నాడు, ఇంకోటి మార్కు చెప్తా ఉన్నాడు, ఇంకోటి లోకా చెప్తా ఉన్నాడు. 4వదిగా పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఈ యొక్క సంఘటన గురించి ప్రస్తావించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఈ సంఘటన ఇన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే అది ఎంత ప్రాముఖ్యమైన సంగతో మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. దేవుడు 4 సార్లు రాపించి ఉన్నాడు. కనుక 4 సార్లు రాపించాడంటే అది మనకెంతో ప్రాముఖ్యత ఉన్నది. కనుక దాని విషయమై మనం ప్రత్యక్షత పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రభువా, ఈ సంఘటన ఎంత ప్రాముఖ్యమైనదైతే నువ్వు 4 సార్లు రాపించావు ప్రభువా, దీని గురించిన ప్రత్యక్షత మాకు దయచే ప్రభువా, దీని గురించిన బయలుపాటును మాకు దయచే ప్రభువా. నువ్వు ప్రత్యక్షతను దయచేయకపోతే అది కేవలం చరిత్రలో జరిగిన ఒక సంఘటనగానే ఉంటుంది. కానీ నువ్వు ప్రత్యక్షతను దయచేసిన ఎడల దాని వెనకాల మీ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో మేము గుర్తిస్తాము. మా జీవితాలకు అది ఏ విధంగా ముడిపడి ఉన్నదో మేము చూడగలుగుతాము. అది మా ఎడల వాస్తవతగా మార్చబడటానికి మేము ప్రయాసపడు వారముగా ఉంటాము, మేము ప్రార్థించు వారముగా ఉంటాం, మీకు మొరపెట్టు వారముగా ఉంటామని మనం ప్రార్థన చేయవలసిన వారమైన ఏ వాక్యము లేఖనం 4 సార్లు రాయబడిందంటే ప్రాముఖ్యమైనది. 2వ పేతురుకి వద్దాం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం.
2 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. మరియు 2 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. 2 పేతురు అండి 1వ అధ్యాయం, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనమేనా చదివేది? ఒక్క నిమిషం. ఈ వాక్యలేఖనం ఎక్కడుందో చూడండి, నేను చదువుతా ఉన్నాను. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఇక్కడ ఎవరు చెప్పుచున్న మాటలై ఉన్నాయి? పేతురు చెప్పుచున్న మాటలై ఉన్నాయి. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను. మొదటిసారి పేతుర్ని యేసుక్రీస్తు వారు ఎక్కడ కనుగొని ఉన్నారు అంటే, ఆయన చేపలు పట్టడానికి సముద్ర తీరంలో వచ్చి ఉన్నాడు. సముద్ర తీరానికి వచ్చినప్పుడు పేతురు, సీమోను పేతురు నన్ను వెంబడించు అని పేతురుతో మాట్లాడినప్పుడు పేతురు ఆ వలలను అక్కడే పడివేసి తనకుండిన ఆ యొక్క నావను అక్కడే సముద్ర తీరంలో వదిలిపెట్టేసి యేసుక్రీస్తును వెంబడించిన వాడిగా ఉన్నాడు. వెంబడించి ఇక అప్పటి నుండి యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రతి కార్యానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఆయన గుడ్డివారికి చూపునిస్తూ ఉన్నాడు, మోగవారికి మాట్లాడినట్లు చేస్తూ ఉండినాడు, కుంటివారు నడుచున్నట్లు చేస్తూ ఉన్నాడు, మరి చెవిటివారు వినున్నట్లు చేస్తూ ఉండినాడు. వాటన్నిటికీ మరి పేతురు ప్రత్యక్ష సాక్షిగా ఉండినాడు. అంతేకాకుండా మరి దయ్యములు పట్టిన వారికి విడుదలనిచ్చుచున్నవాడిగా ఉండినాడు. వాటికి ప్రత్యక్ష సాక్షిగా ఉండినాడు. ప్రత్యక్ష సాక్షిగా ఉండటం మాత్రమే కాకుండా ప్రతి ప్రసంగాన్ని దగ్గరుండి వింటా ఉన్నాడు. ప్రతి బోధను దగ్గరుండి వినుచున్నవాడిగా ఉండినాడు. ఆ తర్వాత పేతురుతో చెప్తా ఉన్నాడు, ఆ కల్వరి శిలువలో పాపులకు అప్పగించబడటానికి మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు నీవు పలుకుతావు పేతురు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పినాడో అదే విధంగా పేతురు ప్రవర్తించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక తర్వాత యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించాడు. మరణించిన తర్వాత శిష్యుడి యొక్క పరిస్థితి అయోమయం అయిపోయింది. నిన్నటి వరకు మన బోధకుడిని మనం వెంబడించాం కదా. నిన్నటి వరకు మరి ఆ బోధకుడిని వెంబడించినప్పుడు మరి చుట్టూతా ప్రజలు ఉండేవారు, చక్కటి ప్రసంగాలు ఉండేవి. మరి వచ్చే ప్రజలను మరి క్రమంలో పెట్టే బాధ్యత ఇవ్వబడింది. కొన్నిసార్లు ప్రజలకు ప్రార్థన చేయడానికి కూడా మన బోధకుడు మనల్ని పంపించి ఉన్నాడు. ఇప్పుడు మన బోధకుడు మరణించాడు, మన పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి, మన బోధకుడు మరణించాడు అని వారు అనుకుంటూ ఉండినారు. ఇక ఎవరి వృత్తిలోకి తిరిగి వెళ్ళిపోదాము అని అనుకున్నారు. తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు దేవుడు మరణం నుండి తిరిగి లేచి మరలా పేతుర్ని దర్శించడం మనం చూడగలుగుతూ ఉండినాం. మరలా దర్శించడం యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూడగలుగుతూ ఉండినాం. యోహాను సువార్తలో మరి పేతుర్ని దేవుడు దర్శించడం మనం చూడగలుగుతూ ఉండినాం. దర్శించినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, పేతురు
నా మందలను కాస్తావా, నా మందలను మేపుతావా అని అడగటం మనం చూస్తూ ఉండినాం. ప్రభువా, నీ మందలను కాస్తాను, నీ మందలను నేను మేపుతాను అని చెప్తా ఉండినాడు. అయితే అదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు మరణం ఏ విధంగా ఉండబోతుందో కూడా దేవుడు బయలుపరుస్తూ ఉండినాడు. యేసుక్రీస్తు వారు పేతురు యొక్క మరణం ఏ విధంగా ఉండబోతుందో చెప్పిన 35 సంవత్సరాలకి పేతురు మరణించాడు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా పేతురు యొక్క మరణం ఉంటుందని చెప్పి ఉన్నాడో అదే విధమైన మరణం పేతురు ఏ విధంగా మరణించాడు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే సిలువ వేయబడ్డాడో అదే విధంగా సిలువ వేయబడుచుంటే, నేను యేసుక్రీస్తు మాదిరిగా సిలువ వేయబడటానికి నేను యోగ్యుని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. చరిత్రలో పేతురు అదే విధంగా మరణించిన వాడిగా ఉండినాడు. పేతురు చెప్తా ఉన్నాడు, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ 35 సంవత్సరాలలో పేతురు వాక్య పరిచర్య చేసిన వాడిగా ఉన్నాడు. సాతాను ద్వారా ఏ విధంగా మోసపూరితమైన బోధలు వస్తాయో హెచ్చరించిన వాడిగా ఉండినాడు. తప్పుడు బోధల గురించి హెచ్చరించిన వాడిగా ఉన్నాడు. రక్షణ మార్గం గురించి బోధించిన వాడిగా ఉన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఏ ఏ సంగతులైతే బోధించి ఉన్నానో వాటి విషయమై జాగ్రత్త పడమని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏలనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమయు ఆయన పొందగా. ఇక్కడ పేతురు యోహానుతో పాటు యాకోబుతో పాటు ఆ యొక్క రూపాంతరపు పర్వతం మీదకి కొనుపోబడిన వాడిగా ఉండినాడు. కొనుపోబడినప్పుడు అక్కడ ఆయన ఏం చూశాడు? ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమయు ఆయన పొందుకొనెను. ఎవరు పొందుకొని ఉన్నారు? క్రీస్తు పొందుకొని ఉన్నాడు. దేవుని యొద్ద నుండి మరి వచ్చిన ఘనత పొందుకున్నాడు, దేవుని యొద్ద నుండి మహిమ పొందుకొని ఉన్నాడు. ఇవి మేము చెప్పుచున్న ఈ సంగతులు కల్పనా కథలు కాదు. మేము చెప్పుచున్న ఈ సంగతులు చమత్కారపు మాటలు కాదు. క్రీస్తు దేవుని శక్తితో నింపబడ్డాడు. క్రీస్తు దేవుని మహిమతో నింపబడిన వాడిగా ఉండినాడు. 35 సంవత్సరాలలో పేతురు ఈ అనుభవం గురించి ఎన్నోసార్లు బోధించుంటాడు. పేతురు మరణించే సమయంలో వచ్చేపాటికి మరలా 35 సంవత్సరాల క్రితం ఏ అనుభవం అయితే ఆ యొక్క రూపాంతరపు పర్వతం మీద పొందుకుని ఉన్నాడు, ఆ యొక్క అనుభవాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘానికి జ్ఞాపకం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రి యొక్క మహిమతో దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు, తండ్రి యొక్క శక్తితో ఆయన దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. ఈ ముగింపు కాలంలో కూడా అదే విధంగా ఆయన దిగి వచ్చిన వాడిగా ఉండాను. 1963 సంవత్సరంలో అదే దేవుని శక్తితో, దేవుని మహిమతో మేఘాన్ని ధరించుకొని కిందకి దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించినప్పుడు యూదులకు సువార్త రక్షణ పొందుకునే ద్వారాన్ని తెరిచిన వాడిగా ఉన్నాడు. అన్యులకు రక్షణ పొందుకునే ద్వారాన్ని తెరిచిన వాడిగా ఉన్నాడు. అదేవిధంగా సమరయులకు రక్షణ పొందుకునే ద్వారాన్ని తెరిచిన వాడిగా ఉన్నాడు.
పరిశుద్ధాత్మ విడుదల చేయబడిన తర్వాత గమనించండి, మొదటిగా 120 మంది మీద, ఆదిమ సంఘం మీద పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడింది. ఆ పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు బట్టి మరి వారు అరుస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ శబ్దాన్ని చుట్టుపక్కల ఉండిన వారంతా మరి విని వీరి దగ్గరికి వచ్చారు. వీరి మాటలు తడబడటం చూశారు. వీరు ద్రాక్షరసం తాగారు, అందుకే వీరి మాట తడబడుతుంది అని చెప్పినప్పుడు పేతురు అక్కడ ఏం సమాధానం చెప్తా ఉండినాడు? పేతురు చెప్తా ఉన్నాడు, వీరి మాట ద్రాక్షారసం వల్ల తడబడటం లేదు, కానీ పరిశుద్ధాత్మ శక్తితో వీరు నింపబడ్డారు, అందుకే వీరి మాట తడబడుతుంది అని చెప్పినప్పుడు మేము కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏం చేయాలి అని అడగ్గా పేతురు చెప్తా ఉన్నాడు, యేసుకు మీరు మారు మనస్సు పొంది మీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారని చెప్పినప్పుడు వారు ఆ విధంగా వారి పాపం నిమిత్తం పశ్చాత్తాపం పొందారు, మారు మనస్సు పొందారు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు పేతురు వారి మీద చేతులు ఉంచాడు. ఆ రోజే 3000 మంది యూదులు మరి బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసంతో నింపబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. పరిశుద్ధాత్మతో నింపబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. యూదులకు ద్వారం తెరవబడింది. తర్వాత ఫిలిప్పు సమరయుల దగ్గరికి వెళ్ళాడు. అది అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఉంది. ఫిలిప్పు సమరయుల దగ్గరికి వెళ్ళాడు, వారికి రక్షణ సువార్త బోధించాడు, యేసుక్రీస్తు నామములో వారికి బాప్తిసం ఇచ్చాడు. అయినా కానీ వారు పరిశుద్ధాత్మ పొందుకోకపోవటాన్ని బట్టి పేతురు అక్కడికి వెళ్తాడు, సమరయ ప్రాంతానికి వెళ్తాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళి వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మతో సమరయులు కూడా నింపబడ్డారు. సమరయులకు కూడా ద్వారం తెరవబడి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు పేతురు దర్శనం పొందుకొని కొర్నేలి ఇంటికి వెళ్తాం మనం చూడగలుగుతా ఉన్నాం. కొర్నేలి ఒక అన్యుడై ఉన్నాడు. హల్లెలూయా. కొర్నేలి ఒక అన్యుడై ఉంటుండగా కొర్నేలికి వాక్యం బోధించి కొర్నేలికి యేసుక్రీస్తు నామములో మరి బాప్తిసం ఇచ్చి ప్రార్థన చేయగా కొర్నేలి కూడా అదే విధంగా యూదులు ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారో కొర్నేలి కూడా అదే విధంగా పరిశుద్ధాత్మతో నింపబడతా ఉన్నారు. పేతురు గారు చూసి ఆశ్చర్యపోయాడు. యూదులు ఏ విధంగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుని ఉన్నారు, అన్యుడు కూడా అదే విధంగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుని ఉన్నాడని ఆశ్చర్యపోయిన పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన మరణించుట ద్వారా యూదులకు ద్వారం తెరవబడింది, అన్యులకు ద్వారం తెరవబడింది, సమరయులకు ద్వారం తెరవబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఆయన మరణించడానికి మునిపే ఒక గొప్ప అనుభవంకి వీరిని సాక్షులుగా నిలబెట్టి ఉన్నాడు. యోహాను, యాకోబు, పేతురు సాక్షులుగా నిలబెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ముందుకు వెళ్దాం. ఇక్కడ మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్త మరియు ఈ పేతురు రాసిన 2వ పత్రికలో 4 చోట్ల యేసుక్రీస్తు యొక్క రూపాంతరపు అనుభవం గురించి మాట్లాడబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ అనుభవం ఏదో కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఆయన దేవుని మహిమతో నింపబడుటను వారు చూశారు. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క శక్తితో నింపబడటం, దేవుని యొక్క ప్రభావంతో నింపబడటం వారు చూసిన వారిగా ఉండినారు. ఇదే కార్యము అంత్య దినములలో కూడా జరుగును అని లూకా సువార్తలో రాయబడి ఉన్నది. లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారూఢై వచ్చుట చూతురు. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొనుడి, మీ తలలెత్తుకొనుడి,
మీ విడుదల సమీపించుచున్నదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానే. నేను ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. ఇక్కడ యోహాను, యాకోబు, పేతురు వారి ఎడల వారి ఎదురుగా ఏదైతే కార్యము జరిగి ఉన్నదో అదే కార్యము ఈ అంత్య దినాలలో కూడా జరుగును. అక్కడ యోహాను, యాకోబు, పేతురు ఎదురుగా దేవుని యొక్క మహిమ క్రీస్తులో నింపబడటం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం క్రీస్తులో నింపబడటం వారు చూచిన వారిగా ఉండినారు. ఆయన మేఘము, యేసుక్రీస్తు వారిని మేఘము ఆవరించబడటం మనం చూస్తూ ఉండినాము. అదే కార్యము ముగింపు దినాలలో కూడా జరుగును. మేఘమును ధరించుకొని మరి మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారూఢే వచ్చును. ఆయన మేఘారూఢుగా ఏ విధంగా అయితే రూపాంతరపు పర్వతం మీద ఉన్నాడు, మహామహిమతో నింపబడి ఏ విధంగా అయితే రూపాంతరపు పర్వతం మీద ఉన్నాడు, అదే మహిమతో మనుష్య కుమారుడు ఈ ముగింపు కాలంలో కూడా వచ్చును. హల్లెలూయా. 1963 సంవత్సరంలో మరి మనుష్య కుమారుడిగా దేవుడు బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. తన కుడి చేతిలో చిన్న పుస్తకం చేత పట్టుకొని వాడిగా ఉండినాడు. మేఘమును ధరించుకొని వచ్చిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చినప్పుడు ప్రవక్త బోధిస్తూ ఉన్నాడు. ఏ వర్తమానాలు బోధిస్తూ ఉన్నాడు? దేవుని మీద తెర తీయబడుట. ఈ మెల్కీసెదకు ఎవరు, ఎందుకు బోధిస్తూ ఉన్నాడు? ఆ దేవుని యొక్క ప్రభావం వాక్యము ద్వారా వివరించబడటానికి గాను. హల్లెలూయా. ఏ ప్రభావమునైతే ప్రవక్త చూసి ఉన్నాడో, ఏ మహిమ అయితే దేవుని క్రీస్తులో చూసి ఉన్నాడో, ఆ మహిమ వివరించబడటం కోసం దేవుని మీద ఉండిన తెర తీసివేయబడుట, అన్వెయిలింగ్ ఆఫ్ ద గాడ్. మరి దేవుని మీద ఆ తెర తీసివేయబడుట, ముసుగు తీసివేయబడుట అనే వర్తమానాన్ని బోధిస్తూ ఉండినాడు. ఈ మెల్కీసెదకు ఎవరు అనే వర్తమానాన్ని బోధిస్తూ ఉండినాడు. ఈయన గురించి ఏమని చెప్పుకొందురు అనే వర్తమానాన్ని బోధించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకోసం? ఆయన ప్రభావం, ఆయన మహిమ వివరించబడటం కోసం అక్కడ దిగి వచ్చింది. మరి బోధించబడుచున్నది ఎవరి గురించి? ఏ దేవుడైతే భూమి ఆకాశములను సృజించి ఉన్నాడో, ఏ దేవుడైతే వెలుగు కలుగునగాక అంటే వెలుగు కలిగి ఉన్నదో ఆ దేవుని యొక్క మహిమను వివరించడానికి గాను హల్లెలూయా ఈ వర్తమానాలు బోధించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారిని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఉన్నారు. తర్వాత ఆ పర్వతం మీద మోషే ఉన్నాడు, మరియు ఏలియా ఉన్నాడు. అక్కడ ఈ సంగతి అంతా చూడటానికి పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఆయన ముఖం ఏ విధంగా ఉన్నదంటే సూర్యుని తేజస్సు వలె ఉన్నది. హల్లెలూయా. సూర్యుని తేజస్సు వలె ఉన్నది. ఆయన మీద ఏ సూర్య వెలుగు పడటం లేదు, లేదంటే ఏ లైట్లు ఆయన చుట్టూ పెట్టబడలేదు. ఆ యొక్క తేజస్సు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదంటే తనలో నుండి ఆ తేజస్సు బయటకు వస్తూ ఉన్నది. హల్లెలూయా. మరియు ఆయన వస్త్రములు ప్రకాశమానముగా మారిపోయాయి.
ప్రకాశమానముగా మారిపోయాయి. కానీ వీరి ముఖాలు సూర్యుని తేజస్సు వలె లేవు. ఏలియా యొక్క ముఖము మరి సూర్యుని తేజస్సు వలె లేదు. ఈయన మాత్రము రూపాంతరపరచబడిన వాడిగా ఉన్నాడు. ఏ విధంగా రూపాంతరపరచబడ్డాడు? మహిమ దేహం ధరించుకొనిన వాడిగా ఉండినాడు. మరి మోషే సంగతి ఏంటండి, ఏలియా సంగతి ఏంటండి అంటే వీరిరువురు థియోఫనీ శరీరాలు ధరించుకొని ఉన్నారు. ఈయన మోషే మరణించి అవతలి గట్టుకు చేరుకొని ఉన్నాడు. ఈయన మరి సజీవుడుగానే అవతలి గట్టుకు చేరుకొనిన వాడిగా ఉండినాడు. కనుక వీరు అవతలి గట్టుకు చేరుకొనినప్పుడు అంటే 6వ పరిమాణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ శరీరం ఇవ్వబడుతుంది? థియోఫనీ శరీరం ఇవ్వబడుతుంది. ఆ థియోఫనీ శరీరాన్ని ధరించుకొనిన వారిగా ఉండినారు. థియోఫనీ శరీరాన్ని ధరించుకున్నారు. వీరు మహిమ దేహాలు ఎప్పుడు పొందుకుంటారు అంటే దేవుని యొక్క రాకడ సంభవించినప్పుడు వీరి సమాధులు తెరవబడతాయి. అప్పుడు వీరి దేహాలు పునరుద్ధానం చెందుతాయి. వీరు మహిమ దేహాలను వారు పొందుకుంటారు. కానీ ఇంకా అప్పటికి ఆ యొక్క సమాధులు తెరవబడలేదు. వారి దేహాలు మహిమ దేహాలుగా మార్చబడలేదు. వీరు కలిగి ఉండిన దేహాలు థియోఫనీ దేహాలు అయి ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కలిగి ఉండిన దేహము మహిమ దేహం అయి ఉన్నది. కనుక ఇక్కడ ఒక సంగతిని పేతురికి, యోహానికి, యాకోబుకి చూపించడం మనం చూడగలుగుతా ఉండినాం. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏదైతే సంభవించి ఉన్నదో అది అంత్యకాలంలో సంఘానికి సంభవించే కార్యమై ఉన్నది. ఇది కేవలము ఒక శాంపిల్ మాత్రమే. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏదైతే జరిగినదో ఆ యొక్క కార్యము సంఘానికి జరగనై ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏం జరిగింది? మొదటిగా పుత్ర స్వీకారము జరిగి ఉన్నది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే ఈయనకి అధికారం ఇవ్వబడినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. పుత్ర స్వీకారం ఎప్పుడు జరుగుతుంది? మొదటి సంఘకాలంలో జరగదు, రెండో సంఘకాలంలో జరగదు, మూడో సంఘకాలంలో జరగదు. ఎందుకు జరగదండి? మొదటి సంఘకాలంలో పరిపూర్ణమైన దేవుని వాక్యం ఇవ్వబడింది. అయితే అపోస్తులు ఉండినంత కాలం బాగానే ఉన్నారు. వారికి ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి వారు జీవించారు. అపోస్తులు మరణించిన కొన్ని సంవత్సరాలకే వారికి ఇవ్వబడిన వాక్యాన్ని సంఘం విడిచిపెట్టేసింది. సంఘం విడిచిపెట్టగా సంఘము చీకటి యుగం గుండా వెళ్ళిపోయింది. వాక్యానికి పూర్తిగా దూరం అయిపోయిన పరిస్థితులు. దేవుడు ఏం చేశాడు? లోతర కాలంలో కొంత వాక్యాన్ని ఇచ్చాడు, నీతికరణ ఇచ్చాడు. నీతికరణ ద్వారా పుత్ర స్వీకారం జరుగుతుందా అంటే నీతికరణ ద్వారా పుత్ర స్వీకారం జరగదు. ఎందుకంటే పరిపూర్ణమైన వాక్యం ఇవ్వలేదుగా, కొంత వాక్య భాగమే ఇచ్చాడు దేవుడు. తర్వాత కాలంలో శుద్ధీకరణ ఇవ్వబడింది. వెస్లీ కాలంలో పోనీ శుద్ధీకరణ చేరుకున్నారు కదా, పుత్ర స్వీకారం జరుగుతుందంటే పుత్ర స్వీకారం జరగటానికి ఆ వాక్యము కూడా సరిపోదు. తర్వాత కాలంలో పరిశుద్ధాత్మ వరములు పునరుద్ధరించబడ్డాయి. ఆ కాలంలో పుత్ర స్వీకారం జరుగుతుందా అంటే ఆ కాలంలో కూడా జరగదు. కానీ ఆ కాలము తర్వాత ముద్రలు తెరవబడే వర్తమానం వచ్చి ఉన్నది. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు నువ్వు రాసిన సంగతులన్నీ ముద్రించమని దేవుడు చెప్పాడు. ప్రకటన గ్రంథంలో అయితే నీవు చూసిన సంగతులు రాయవద్దు, వాటిని ముద్రించని చెప్పాడు. కనుక ఈ వర్తమానం రాసి ముద్రించబడిన వాక్యాన్ని, రాయబడకుండా ముద్రించబడిన వాక్యం మొత్తాన్ని ఈ వర్తమానం ద్వారా తేటపరచబడటం మనం చూడగలుగుతా ఉండినాం. ఈ కాలంలో మనం పొందుకున్న వర్తమానం సంపూర్ణంగా బయలుపరచబడి ఉన్నది. ఇంకా ఏ సంగతి మరుగుగా ఉంచబడలేదు. పరిపూర్ణమైన వాక్యాన్ని పొందుకున్న మనము పుత్ర స్వీకారం యొద్దకు నడిపించబడతాం. ఎందుకంటే ఈ పరిపూర్ణమైన వాక్యములో దేవుడు ఏం చేశాడు? రూపాంతరపు శక్తిని పెట్టాడు, రూపాంతరపు విశ్వాసాన్ని పెట్టాడు. పరిపూర్ణమైన మానవ స్వరూపం పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తూ ఉండినాడు. కనుక ఎప్పుడైతే పరిపూర్ణమైన మానవ స్వరూపం మనలో మరి రూపించబడుతుందో మనం ఎక్కడికి వెళ్తాం? పుత్ర స్వీకారం దగ్గరికి మనం వెళ్తాం. హల్లెలూయా. పుత్ర స్వీకారం జరిగిన తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏం జరిగింది? ఆయన దేహము మార్చబడి ఉన్నది. మహిమ దేహంగా మార్చబడటం మనం చూడగలుగుతా ఉండినాము. హల్లెలూయా. పుత్ర స్వీకారం మన జీవితాల్లో జరిగిన తర్వాత మన జీవితంలో ఏం జరుగుతుంది? మన దేహం సజీవంగానే మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ మహిమ దేహంగా మార్చబడే కార్యం గమనించండి. ఇటు మొదటి 7 సంఘకాలాల వారికి జరుగుద్ది మహిమ దేహంగా మార్చబడటం. అదేవిధంగా వధు యుగంలో ఉండిన మనకు కూడా జరుగుద్ది. కనుక మోషే ఏమో
మరణించిన వారికి సాదృశ్యంగా ఉన్నాడు. 7 సంఘకాలాల్లో యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి మరణించిన వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియా ఏమో వధు యుగంలో నివసించుతున్న వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మోషేకి ఎవరైతే సాదృశ్యం, మోషే ఎవరినైతే ప్రతిబింబిస్తా ఉన్నాడో వారంతా ఏం చేస్తారు? దేవుని రాకడ సంభవించినప్పుడు వారంతా 6వ పరిమాణం నుండి తీసుకురాబడతారు, భూమి మీదకి తీసుకురాబడతారు. వారి సమాధులు తెరవబడతాయి. థియోఫనీ శరీరం ధరించుకొని వస్తారు. వారి సమాధులు తెరవబడతాయి. వారి దేహాలు పునరుద్ధరించబడతాయి, మహిమ దేహాలుగా మార్చబడతాయి. దాన్ని ధరించుకొని వారిగా ఉంటారు. ఏలియాను ప్రతిబింబించే మనమైతే మనం మరణాన్ని రుచి చూడము, సమాధిలో పాతి పెట్టబడం, నేరుగానే మన దేహాలు మృతతుల్యమైన ఈ శరీరం మీద, మర్త్యమైన ఈ శరీరం మీద అమర్త్యతను మనం ధరించుకొని వారముగా ఉంటాము. మరి ఈ ముగ్గురు పరిస్థితి ఏంటండి? పేతురు, యోహాను, యాకోబు, వీరి ముగ్గురి పరిస్థితి. వీరిని ఎవరు ప్రతిబింబిస్తూ ఉన్నారంటే వధువు కొనిపోబడుచుంటుండగా వీరు 1,44,000 మంది. వీరు ముగ్గురు యూదులై ఉన్నారు. ఈ యూదులు ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నారంటే 1,44,000 మంది. దేవుడు ఏ కార్యమైతే జరిగించనై ఉన్నాడో వారు దీన్ని చూచుచున్న వారిగా ఉన్నారు. వధువు ఎడల ఏదైతే జరిగించుచున్నాడో దేవుడు 1,44,000 మంది చూచువారిగా ఉన్నారు. వధువు పరిపూర్ణతలోనికి వచ్చుట, వధువు కొనిపోబడుట గురించిన సాక్ష్యము వారు కలిగి ఉండువారుగా ఉంటారు. అవును, ఇప్పటికే వధువు భూమి మీద నుండి కొనిపోబడింది. ఇప్పటికే వధువు ఆమె గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి లో ప్రవేశించిందని వారు బోధిస్తారు. మనం వెళ్ళిపోయిన తర్వాత వారి మధ్యకు ఏలియా వస్తాడు, వారి మధ్యకు మోషే వస్తాడు. అవును, ఎప్పటికే వధువు భూమి మీద కొనిపోబడింది. ఇదిగో ఉండిన సంఘాలన్నీ, ఈ సంస్థలు, ఈ శాఖలన్నీ మృగం యొక్క ముద్రను పొందుకున్న సంఘాలు. ఇవి కన్యకలు కాదు, మరి ఆ యెజబెలుతో వ్యభిచారం చేసిన సంఘాలని ఆ ఏలియా వచ్చి చెప్తాడు, ఆ యొక్క మోషే వచ్చి చెప్తాడు. ఆల్రెడీ ఈ యొక్క వధువు కొనిపోబడింది. ఆల్రెడీ వధువు మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆనందించుతున్నదని ఈ ముగ్గురు ఏ విధంగా ఈ కార్యానికి సాక్ష్యంగా ఉన్నారో, రూపాంతరపు అనుభవానికి సాక్ష్యంగా ఉన్నారు. 1,44,000 మంది ఆ యొక్క వధువు యొక్క రూపాంతరపు అనుభవానికి సాక్షులుగా ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ వీరు ఈ ముగ్గురు ఈ అనుభవాన్ని చూసిన వారిగా ఉన్నారు. ఇతరులకైతే ఇది కేవలం ఈ యొక్క అనుభవం కేవలం వాక్యంలో ఒక సంఘటన అయి ఉన్నది, చరిత్రలో ఒక సంఘటన అయి ఉన్నది. కానీ వీరికి మాత్రం వీరి జీవితంలో ఒక అనుభవం అయి ఉన్నది. వీరికి ఏ విధంగా ఈ యొక్క రూపాంతరపు అనుభవం అనేది వీరి జీవితంలో ఒక సంఘటనగా ఉన్నదో, ఒక అనుభవంగా ఉన్నదో, మన జీవితంలో కూడా నెరవేర్చే ఒక సంఘటనగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. కేవలం ఈ వాక్యాన్ని చదివే వారముగా లేము మనం, కేవలం ఈ వాక్యం మనం బోధించే వారముగా లేము. సంఘ శాఖలైతే ఈ వాక్యాన్ని కేవలం చదివే వారిగా ఉంటారు, కేవలం బోధించే వారిగా ఉంటారు. ఇదిగో దేవుడు మరి ఆయన మహిమతో రానై ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకొనుడి అని కేవలం బోధించే వారిగా ఉంటారు. కానీ దాన్ని మనం అనుభవించుచున్న వారముగా ఉన్నాం. ఎప్పటికే నా దేవుడు ఆయన మహిమతో నింపబడి మేఘారుడై నా కోసం దిగి వచ్చాడు. తెరవబడిన చిన్న పుస్తకంతో దిగి వచ్చాడు. తన వధువును ఆయన సమకూర్చి ఉన్నాడు. దేనికోసం సమకూర్చి ఉన్నాడు? ఆయన ఆ వధువులో రూపాంతరపు శక్తిని నింపటానికి వచ్చాడు, రూపాంతరపు విశ్వాసాన్ని నింపటానికి వచ్చాడు, కోల్పోయిన స్వరూపాన్ని, కోల్పోయిన పోలికను తీసుకురావడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కోల్పోయిన అధికారం తిరిగి పునరుద్ధరించడానికి వచ్చి ఉన్నాడు, కోల్పోయిన సహవాసాన్ని ఇవ్వటానికి తిరిగి వచ్చిన వాడిగా ఉండినాడు. ఆయన మా దేహాలు మహిమ దేహాలుగా మార్చటానికి ఆయన వచ్చి ఉన్నాడని మనం చెప్పువారముగా ఉంటాం. ఇది నా జీవితంలో ఒక అనుభవం అయి ఉన్నది. అందుకే నాకు దేవుని పోలిక, దేవుని స్వరూపం రావటానికి గాను దేవుడు నాకు పరిపూర్ణమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా నేను చెక్కబడుతున్నాను, ఆ వాక్యం ద్వారా నేను మలచబడుతున్నాను, ఆ వాక్యం ద్వారా నేను లోకం నుండి వేరు చేయబడ్డాను, ఆ వాక్యం ద్వారా లోకంతో పూర్తిగా తెగతంపులు చేయబడిన వాడిగా ఉన్నాను. నేను ఇక వెలుచూపు వలన నడిపించబడేవాడినిగా లేను, నేను విశ్వాసం ద్వారా నడిపించబడేవాడిగా ఉన్నాను. హల్లెలూయా. కనుక ఈ దినములలో ఒక దినం నా దేవుడు నా దేహాన్ని మార్చనై ఉన్నాడు. ఆయన మహిమతో ఇప్పుడే దిగి వచ్చాడు, ఎప్పటికే దిగి వచ్చాడు. నా విమోచన
పూర్తి చేయవాడిగా ఉన్నాడు. నా విమోచన సమీపించింది. ఆయన దిగి వచ్చాడంటే నా విమోచన సమీపించి ఉన్నది. కనుక అక్కడ రూపాంతరపు పర్వతం మీద అది జస్ట్ రిహార్సలే. అసలైన కార్యం మన జీవితాల్లో జరుగుతూ ఉన్నది. అసలైన గొప్ప కార్యం వాళ్ళు చూసింది కేవలం పేతురు, యోహాను, యాకోబు కేవలం రిహార్సల్ మాత్రమే చూశారు. అసలైన కార్యము ఈనాడు మన జీవితాలలో జరగటం మనం చూడగలుగుతా ఉండిన. దేవుడు శక్తితో దిగివచ్చుట, దేవుని రాజ్యము శక్తితో దిగివచ్చుట, మహిమతో దిగివచ్చుట శాంపిల్ చూశారు. అసలైన కార్యము దేవుని రాజ్యము శక్తితో దిగివచ్చటం మన జీవితాలలో నెరవేర్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. కడ వరకు ఆ విధంగా మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి మనం చేరునంత వరకు మరి దేవుని వాక్యంలోనే మనం నిలిచి ఉండి దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళికకు మన జీవితాలను మనం సమర్పించుకొని ఆయన పరిపూర్ణతలోనికి ప్రవేశించడానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడిచ్చిన మాటలు దీవించునుగాక. మరొకసారి మనమంతా లేచి నిలబడతాం. మన మధ్యన ఉన్న మన దేవుణ్ణి మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 స్తోత్రములు, హల్లెలూయా, వందనములు, హల్లెలూయా, 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 స్తోత్రములు, 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 హల్లెలూయా, వందనములు, హల్లెలూయా, స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా, వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభా, వందనములు తండ్రి, వందనములు ప్రభా, వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా యేసయ్య మరొక్కసారి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచారు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా మరొక్కసారి ప్రభా నీవే మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు, ఇప్పటి వరకు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడావు మా గొప్ప దేవుడా. ప్రభా అవును తండ్రి, ఆనాడు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ఆ రూపాంతరపు అనుభవం గురించి మా గొప్ప దేవుడా. ప్రభా నీవు పేతుర్ని, యోహాన్ని, యాకోబుని ప్రభా యేసయ్య నీవు ఎన్నిక చేసిన వాడవై ఉన్నావు తండ్రి. వారిని ఆ రూపాంతరపు పర్వతం మీదకి తీసుకువెళ్ళటానికి ముందు ప్రభా యేసయ్య వారు ప్రభా దేవుని రాజ్యము మహిమతో దిగి వచ్చుట గురించి ప్రభా నీవు మాట్లాడావు మా గొప్ప దేవుడా. ప్రభా మాట్లాడి మా గొప్ప దేవుడా ఆ యొక్క ప్రభా మహిమతో దిగి వచ్చుటను ప్రభా నీవు వారికి చూపించిన దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభా ఇతరులకైతే మా గొప్ప దేవుడా ఆ యొక్క ప్రభా దేవుని రాజ్యం మహిమతో దిగి వచ్చుట కేవలం ప్రభా ధ్యానించే ఒక వాక్యముగా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభా ఊహించుకునే ఒక వాక్యముగా ఉన్నది తండ్రి. వీరి జీవితాలలో అయితే ప్రభా అది ప్రభా వారి జీవితాలలో ప్రభా యేసే ఒక అనుభవంగా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభా యేసే వారు ఏ రీతిగా ప్రభా దేవుని రాజ్యము శక్తితో మహిమతో దిగి వచ్చుటను ప్రభా వారు చూచిన వారిగా ఉండినారో తండ్రి. అదే కార్యము ఈనాడు
ప్రభువా ఈ లోకానికైతే ప్రభువా యేసయ్య ఈ ముగింపు కాలంలో మరలా మీ రాజ్యము శక్తితో దిగి వచ్చుట, మహిమతో దిగి వచ్చుట ప్రభువా జరగనై ఉంటుండగా మా గొప్ప దేవుడా ప్రభా ఈ లోకానికైతే ప్రభా అది నేటికి ప్రభా యేసయ్య అది ప్రభా ధ్యానించే ఒక వాక్యముగా ఉన్నది ప్రభా, నెమరు వేసుకునే ఒక వాక్యముగా ఉన్నది ప్రభా, యేసయ్య ఊహించుకునే ఒక వాక్యముగా ఉన్నది. కానీ ప్రభా మా జీవితాలలో అయితే ప్రభా వ్యక్తిగతమైన అనుభవం ఉన్నది మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య. ప్రభువా మా గొప్ప దేవుడా రూపాంతరపు కొండ మీద ప్రభా మేఘము ధరించుకొనిన వాడేవుగా ఏ విధంగా అయితే ఉన్నావో ప్రభా 1963 సంవత్సరంలో తండ్రి మేఘమును ధరించుకొని ప్రభా బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చుటను ప్రభా మేము గుర్తించగలిగిన వారముగా ఉండినా ప్రభా యేసయ్య నీవు ప్రభా యేసయ్య మహిమతో దిగి వచ్చావంటే, మీ దూతలతో దిగి వచ్చావంటే మా గొప్ప దేవుడా మా విమోచన ప్రభా సమీపించినదని మా గొప్ప దేవుడా నీవు చెప్పుచున్నావు. ధైర్యం తెచ్చుకున్నాడని చెప్తా ఉన్నావు తండ్రి ప్రభా. మేము ధైర్యం తెచ్చుకున్నాం ప్రభా, మా విమోచన సమీపించింది ప్రభా. మేము ముగింపు కాలంలో ఉన్నాం మా గొప్ప దేవుడా, పుత్ర స్వీకారపు కాలంలో ఉన్నాము తండ్రి. ముద్రలు తెరవబడిన కాలము తండ్రి, మర్మములు బయలుపరచబడిన కాలము ప్రభువా యేసయ్య. ఆ కాలంలో మేము జీవించుచున్నాం మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య. పరిపూర్ణమైన వాక్యము ద్వారా మేము పరిపూర్ణతలోనికి చేరుకుంటున్నాము తండ్రి. పరిపూర్ణత చేరుకొని ప్రభా పుత్ర స్వీకారాన్ని పొందుకొనిచున్నాం, అధికారాన్ని పొందుకొనిచున్నాం. మొదటిగా ప్రభా యేసయ్య ప్రథమ పన్నాగా ఉండిన ఈ కాలపు వర్తమాన్ని కూడా అధికారాన్ని పొందుకొనిన వాడిగా ఉన్నాడు. అధికారం పొందుకొని ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రభా మంచు తుఫాన్తో మాట్లాడుతున్నాడు, కందిరేగలతో మాట్లాడుతున్నాడు, క్రూరమైన ఎద్దుతో మాట్లాడుతున్నాడు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య. మరణించిన చేపతో మాట్లాడుతున్నాడు ప్రభా ఉనికిలో లేని ఉడతతో మాట్లాడుతున్నాడు ప్రభా. సమస్తము ప్రవక్త మాట్లాడినట్లు కలిగి ఉన్నాయి మా గొప్ప దేవుడా. అటువంటి అధికారము ప్రవక్తకి ఇవ్వగా ప్రభా అదే పొలంలో ఉండిన మేము కూడా ప్రభా అదే అధికారానికి ప్రభా పొందుకోవటానికి నిర్ణయించావు తండ్రి ప్రభా. అదే పరిపూర్ణతకు రావటానికి నిర్ణయించిన దేవుడు అయ్యున్నా ప్రభా. ఈ దినములలో ఒక దినము ప్రభా మమ్మల్ని పరిపూర్ణతకు నడిపించువాడవు తండ్రి, మాకు అధికారం ఇచ్చువాడవు తండ్రి ప్రభా. తద్వారా ప్రభా యేసయ్య నీవు ఏ మహిమ దేహాన్ని అయితే ప్రభా ధరించుకొని ఉన్నావు ఆ మహిమ దేహాన్ని కూడా ప్రభా మేము పొందుకోవటానికి కృప చూపించు వాడవయ్యున్నావు తండ్రి. మా మీద నుండి ప్రభా యేసయ్య ఆ యొక్క మరణ శాసనం తీసివేయబడును ప్రభువా యేసయ్య. మాలో ఉండిన ప్రభా మృతతుల్యమైన శరీరం మృంగివేయబడి ప్రభా అమర్త్యమైన శరీరాన్ని ప్రభా మేము ధరించుకోవటానికి కృప చూపించు వాడవు తండ్రి. ఇక నిత్యము ప్రభా మీ సన్నిధిలో ఉండి ప్రభా మిమ్మల్ని స్తుతించు వారముగా ఉంటాము ప్రభా. పాపం చేయటానికి మునుపు అవ్వాదాములు ఏ విధమైన స్థితిలో ఉన్నారు అదే విధమైన స్థితిలో ఉంటాము ప్రభా. అదే విధంగా నిన్ను సమీపిస్తాము తండ్రి. అదే విధంగా ప్రభువా యేసయ్య కొత్త భూమి కొత్త ఆకాశములో మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య విశ్వాసపు నాగరికతలో ప్రభా మేము జీవించు వారముగా ఉంటాము తండ్రి. అటువంటి కృప ప్రభ మా ఎడల జరిగించుతున్నందుకు స్తోత్రములు తండ్రి ప్రభువా యేసయ్య. మా గొప్ప దేవుడు బోధించబడిన ప్రతి మాట మా ఎడల నూరంతలుగా ఫలించగలుగుతుంది తండ్రి. నీవే కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. ఇప్పుడు మా గృహాలకు మేము వెళ్ళుచుంటుండగా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీదను మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.